సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర జనాభాలో 84% మందికి రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొత్తగా 3,200 రేషన్ కార్డులతో పాటు జిల్లా వ్యాప్తంగా 52,000 కార్డులను అందిస్తున్నట్లుగా తెలిపారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప ఆలోచన చేసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఏ రాష్ట్రంలో చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. గతంలో ఇప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి 13,000 కోట్ల ఖర్చు పెట్టి తెలంగాణలో ప్రతి నిరుపేద కుటుంబానికి, దారిద్ర్య రేఖకి దిగువన్న కుటుంబానికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. మీరందరూ కోరుకున్న ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నల్గొండ జిల్లా మన ప్రియతమ ఈ ప్రాంతాన్ని ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాలకి లేదు. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో సుమారు వేలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇస్తూ దాంట్లో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గం అర్హత ఉన్న రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది.